వెల్కమ్ టు దిక్సూచి. చాలా మందికి కెరియర్ లో క్రాస్ రోడ్స్ వస్తూ ఉంటాయి. 10th ఇంటర్ అయిపోయాక లేకపోతే గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్స్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలి, అసలు క్వశ్చన్ బ్యాంక్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. మరి వీటన్నిటికీ ఆన్సర్స్ దొరికితే ఎంతో బాగుంది కదా. వీటన్నిటికీ ఆన్సర్స్ ఒక క్లిక్ ద్వారా మీకు దొరికితే అంతకన్నా ఏముంది. అదే మీకు ఇస్తుంది ఆ సౌకర్యం eKalaSala.com, www.eKalaSala.com. సో eKalaSala.com MD and చైర్మన్ వై సత్యనారాయణ గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే మేడం. నమస్తే అండి. సో eKalaSala.com ఏదైతే అంటే చాలా మంది స్టూడెంట్స్ కి కెరియర్ కౌన్సిలర్ గా లేకపోతే ఒక దిక్సూచి లాగా పనిచేస్తుంది చాలా మందికి. అయితే టు స్టార్ట్ విత్ చాలా మంది వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి అంటే కనుక అసలు ఫ్రీ రిజిస్ట్రేషన్ లేకపోతే పెయిడా అనే ఒక మొదటి సందేహం స్టూడెంట్స్ కి ఉంటుంది. మరి దాన్ని క్లారిఫై చేయగలరా స్టూడెంట్స్ కి? ఇది 1000 రూపీస్ పర్ ఇయర్ పే చేయాలి మేడం. ఇది పే చేసి వాళ్ళు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది మా ప్రోగ్రామ్ మన వెబ్సైట్ లోకి. చేస్తే దిస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వెబ్సైట్ అండి. అందులో ఎలా మూవ్ అవ్వాలనేది నెక్స్ట్ అదే చెప్తూ ఉంటుంది అనమాట. దాంతో ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ కావాలనుకోండి, ఎంసెట్ కి ఇవాళ రిజిస్టర్ కాగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఫిజిక్స్ క్లిక్ చేయగానే ఫిజిక్స్ వాట్ ఇస్ ద టాపిక్స్ ఆన్ ద ఫిజిక్స్, టోటల్ 24 or 25 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వెబ్సైట్ అండి. ఇది మొత్తాన్ని కూడా సిస్టమ్ డ్రివెన్ యూనిట్ అండి ఇది. అయితే స్టూడెంట్స్ అంటే స్కూల్ దగ్గర నుంచి PhD వరకు ఉంటారు. వెరైటీ ఆఫ్ కోర్సెస్ కానీ. సో ఇంటర్ అయిపోయాక 10th అయిపోయాక ఇంటర్ అయిపోయాక డిగ్రీ, PG అయిపోయాక లేకపోతే సివిల్స్ కి అప్లై చేస్తారు. సో ఈ కళాశాల ఎవరి కోసం? ఈ కళాశాల ఇంచుమించు అందరికీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కు ఉంది. అంటే ఇంటర్మీడియట్ పర్టికులర్ గా IIT, BITSAT, AIEEE, WIT, MSET, తర్వాత అలాగే కర్ణాటక, కేరళ ఆల్ స్టేట్స్ ఎగ్జామ్ కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ ఫర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అండి. అదే ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, జనరల్ గా డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ లో ఉంటుంది. మీకు డిగ్రీకి వచ్చేటప్పటికి ISET ఉంది, CAT, GATE, MAT, ఇవన్నీ కూడా డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నాయి. అదే ఇఫ్ యూ కమ్ టు ద టెక్నికల్ సైడ్ మనకి ఇంజనీరింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ వెళ్ళేటప్పటికి మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, తర్వాత మ్యాథ్ రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి. అదే ఆర్ట్స్ కి సంబంధించిన ఇంటర్మీడియట్ లోకి అయితే CA-CPT ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా ISET రాసుకోవచ్చు. దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ PG కోర్సెస్కి వెళ్తుంటారు. ఏదైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత PGలో జాయిన్ అవడానికి. PGలో జనరల్ గా MSET కి పర్టికులర్లీ కాలేజ్ ఇంజనీరింగ్ అయినాక MSET, ME కి ఇంజనీరింగ్ అయితే ఎటువంటి కోర్సెస్ చేయొచ్చు అంటే చాలా మంది MTech చేయొచ్చు, లేకపోతే MBA చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా PG కోర్స్ చేసుకోవచ్చు. వీటన్నిటి కూడా పర్టికులర్ గా MSET కి, MBA కి, అలాగే డాక్టర్ MBBS అయిపోయిన తర్వాత PG కోర్సెస్, MD చేయడానికి వీటికి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా మా దగ్గర ఉంటాయి. ఇవే కాకుండా కోర్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్ కోసం వెళ్తే మాకు బ్యాంకింగ్ ఉన్నాయి, సివిల్స్ ఉన్నాయి, జూనియర్ లెక్చర్స్ ఉన్నాయి. దీంతో ఒక్కసారి 10th క్లాస్ లో కనుక స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయితే అతను అక్కడ నుండి 10 years పాటు వీ హ్యావ్ ఎ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ హిమ్. ఓకే. అయితే క్వశ్చన్ బ్యాంక్ అన్నప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది. సాధారణంగా ఒక స్టూడెంట్ లాగానే అనమాట. ఏ మోడల్ పేపర్ అయితే ఏ ఎగ్జామ్ కి మీ దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు సుమారుగా మీ దగ్గర? మా దగ్గర టోటల్ 40 ఎగ్జామినేషన్స్ కి కలిపి వీ హ్యావ్ మోర్ దాన్ 7 lakhs క్వశ్చన్ బ్యాంక్ అండి. 7 lakhs క్వశ్చన్ బ్యాంక్. ఈ 7 lakhs క్వశ్చన్ బ్యాంక్ ఒకే సబ్జెక్ట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్, మెడికల్, MSET, అలాగే RRB, తర్వాత బ్యాంక్స్, CA-CPT, ఈ పర్టికులర్ వీటన్నిటికి. బట్ CA-CPT దీని గురించి రీసెంట్ గా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంతా దీని మీద మంచి ఫోకస్ చేస్తున్నారు. ఈవెన్ MPC స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు CA-CPTకి. దీని పాయింట్ ఆఫ్ లో మేము అరౌండ్ మోర్ దాన్ 30,000 క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేశామండి ఒక CA-CPTకి. CA అనగానే సాధారణంగా స్టూడెంట్స్ కి ఒక పెద్ద సందేహం, క్వశ్చన్ బ్యాంక్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ క్వశ్చన్ పేపర్ ఏ బుక్ తీసుకుంటే దొరుకుతాయి. సో యూ సే దట్ eKalaSala.com ద్వారా వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్ కూడా దొరకచ్చు అంటారు. CA వాళ్ళు పర్టికులర్ గా 4 chapters కలిపి మేము మోర్ దెన్ 30,000 క్వశ్చన్ బ్యాంక్ అండి. దిస్ విల్ బి మోర్ యూజ్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ కమింగ్ జూన్ లో ఎగ్జామినేషన్ వెళ్ళే వాళ్ళందరికీ ఇట్ విల్ బి మోర్ యూజ్ఫుల్ ఫర్ దిస్. ఓకే. అయితే ఇప్పుడు సాధారణంగా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక క్వశ్చన్ బ్యాంక్ వాళ్ళకి గనక మీ సైట్ లో దొరికినప్పుడు క్వశ్చన్ బ్యాంక్ లేకపోతే మోడల్ పేపర్స్ ఏవైనా కూడా మరి వాటికి సొల్యూషన్స్ ఎలాగా? అంటే క్వశ్చన్స్ ఇచ్చేయడంతో స్టూడెంట్స్ కి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మనం అనుకోలేం కదా. లేదండి, క్వశ్చన్ తో పాటు మా సొల్యూషన్ కూడా మా పోర్టల్లో ఉంటుందండి. ఏదైతే సబ్మిషన్ బటన్ కొట్టారో సబ్మిట్
బటన్ కొట్టంగా సబ్మిట్ చేయగానే స్టూడెంట్ ఆ పర్టికులర్ చాప్టర్ లో క్వశ్చన్ సబ్మిట్ చేయగానే ఆ స్టూడెంట్ ఆ చాప్టర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, అలాగే ఆ ఆన్సర్ చేయని వాటికి కరెక్ట్ ఆన్సర్ అనేది సొల్యూషన్ మా దగ్గర కనపడుతుంది. అయితే సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు? దీన్ని మీరు ఆన్సర్ చేసే ముందు శివాజీ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో శివాజీ చెప్పండి. హలో మేడం. చెప్పండి శివాజీ. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శివాజీ చెప్పండి. నేను సార్ తోటి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి శివాజీ గారు. సార్ మన డిగ్రీ సెకండ్ ఇయర్ లో చదువుతున్నాను. అవునండి. బిఎస్సీ అండి నా గ్రూప్. అవునండి. అయితే ఫైనల్ ఇయర్ కోసం ఐసెట్, క్యాట్, ల్యాట్ గురించి మీ దగ్గర ఉన్నాయని నేను విన్నానండి. అవునండి. అయితే ఈచ్ సబ్జెక్ట్ మనం ప్రిపేర్ అవ్వాలంటే దానికి కాస్ట్ కూడా మీరు చెప్పారు లాస్ట్ పీరియడ్ లో 1000 రూపీస్ అవుతుందని. అవునండి. అయితే మేము నెట్ లో కూర్చున్నాము, కానీ అక్కడ అందడం లేదండి ఈ కళాశాల.com. ఏమండి ఈ రోజు అండి? నిన్న ట్రై చేసిన నేను. దొరుకుతుందండి. మేము కొంచెం రష్ ఎక్కువ వల్ల లేకపోవచ్చు కానీ మళ్ళీ ఒకసారి URL www.eckalashala.com రిజిస్టర్ కావండి, డెఫినెట్ గా దొరుకుతుంది. సార్ ఓకే. అయితే నేను ఇప్పుడు శివాజీ అడిగిన క్వశ్చన్ కి నేను కంటిన్యూషన్ అడుగుతున్నాను. ఏంటి అంటే ఒక మోడల్ పేపర్ కి మీరు 1000 రూపీస్ లాగిన్ ఫీజు కనుక మీరు ఛార్జ్ చేస్తుంటే అది ఓన్లీ పర్టికులర్ ఎగ్జామ్ కా, లేకపోతే ఏ ఎగ్జామ్ కైనా ఏ మోడల్ పేపర్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు? దిస్ ఇస్ నాట్ పర్టికులర్ వన్ ఎగ్జామ్, వన్ మోడల్ పేపర్ మేడం. దట్ ఈస్ ఫర్ వన్ ఎగ్జామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ తీసుకుంటే ఫర్ ఎంసెట్ 1 year కి ఎంసెట్ లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే పర్టికులర్ గా ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ ఎంసెట్ మెడికల్ 2 ఉంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి వచ్చేటప్పటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటుంది. వాళ్ళకి 1000 రూపీస్ పర్ యానం. అదే ఎంసెట్ మెడికల్ కి వచ్చేటప్పటికి ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి బాటనీ, జియాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫర్ 1 year. ఆల్ టోటల్ టుగెదర్ అంటే మీకు ఈచ్ సబ్జెక్ట్ వచ్చి ఎంసెట్ మెడికల్ కి వస్తే 25 రూపీస్ పర్ మంత్ పడుతుంది. 25 రూపీస్ నాట్ ఈవెన్ 25 రూపీస్ పర్ మంత్. కొనుక్కున్నా కూడా అంతకన్నా తక్కువ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే 25 రూపీస్ పర్ మంత్, 100 రూపీస్ పర్ మంత్, మనం ఇచ్చే 1000 రూపీస్ ఛార్జెస్, నాట్ ఈవెన్ 1200. సో మీరు టోటల్ చూసుకుంటే 25 రూపీస్ పర్ మంత్ పర్ సబ్జెక్ట్, అన్లిమిటెడ్ క్వశ్చన్స్ అంటే ఇది డెట్ చీప్ అండి. మీదంతా కూడా వాల్యూమ్ గేమ్ కాబట్టి వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ అండి. రైట్. జయచంద్ర లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో జయచంద్ర గారు చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టాలండి. మ్యూట్ లో పెడితే మీకు క్లియర్ గా వినిపిస్తుంది. మేడం చెప్పండి. మా అబ్బాయి చెప్పండి సార్. ఈసీఐఎల్ కేకేఆర్ గౌతమ్ లో 10th క్లాస్ రాశాడు. ఓకే. ఆ అబ్బాయిని ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయించేదానికి ఒక మంచి కాలేజ్ ఏమైనా చూపించగలరా మీరు? తర్వాత మీ దాంట్లో జాయిన్ కావాలంటే ఈ కళాశాల ఉంది కదా, అందులో ఏమి దానికి ఫీజెస్, మిగతా వివరాలన్నీ ఏమన్నా తెలుపగలరా? చెప్తాను. ఇది మన ఈ కళాశాల అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ అండి. మీ అబ్బాయిని మంచి కాలేజీలో జాయిన్ చేయించండి. ఏ కాలేజీలో చదువుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ మా సబ్జెక్ట్ లో ప్రాక్టీస్ చేసుకుంటే హీఈస్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ అండి. మాది ఆన్లైన్ కాలేజీ తప్పితే దిస్ నాట్ ఎ రెగ్యులర్ కాలేజ్ అండి. అయితే ఇప్పుడు జయచంద్ర గారు అడిగిన ప్రశ్నకే మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే కనుక చాలా మంది స్టూడెంట్స్ కి ట్యూషన్స్ అవసరం అవుతాయి. సో అటువంటి టైంలో బహుశా ఈ కళాశాల ఉపయోగపడుతుందేమో. సో మేబీ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఈ కళాశాల ఆన్లైన్ ట్యూటరింగ్ ఉంటుందండి. మేము పర్టికులర్ గా ఇంటర్మీడియట్ ఐఐటి కోచింగ్ కి, IIEEE, ఎంసెట్ వీటన్నిటికీ కూడా June 1st నుండి ఆన్లైన్ కోచింగ్ ఇస్తామండి. ఆన్లైన్ కోచింగ్ అంటే మా స్టూడియోలో నుంచి లెసన్ రిలే చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ ఎలా అయితే మనం లైవ్ షో చూస్తున్నామో అదే రకంగా స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ ల్యాప్టాప్ లో చదువుకోవచ్చండి. అలాగే ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్ అదే ల్యాప్టాప్ లో నుంచి మా స్టూడియోలో ఉన్న ఫ్యాకల్టీని అడగొచ్చు, క్వశ్చన్స్ క్లారిఫై చేసుకోవచ్చండి. అయితే చాలా మంది స్టూడెంట్స్ కి ట్యూటర్స్ ఎవరు ఉంటారు, లేకపోతే అవతల వాళ్ళు టీచ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనే సందేహాలు కూడా ఉంటాయి. ఇవి క్లారిఫై చేసే ముందు చంటి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో చంటి చెప్పండి. హలో చెప్పండి చంటి గారు. చెప్పండి సార్. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టాలండి. మేడం గారు చెప్పండి. వింటుంది. చెప్పండి. అంటే మా ఫ్రెండ్ అబ్బాయి అంటే ప్రస్తుతానికి 10th అయింది. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టాలంటే లేకపోతే లైన్ కట్ అయిపోతుంది. ఓకే. సో కాలర్ ఎవరైనా చేసినా కూడా ఓకే. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, ప్రవీణ్ లైన్ లో ఉన్నారు. హలో ప్రవీణ్ చెప్పండి. హలో హలో
ప్రవీణ్ చెప్పండి. చెప్పండి ప్రవీణ్. సార్తో మాట్లాడాలి.